గగన్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత శరత్ చంద్ర, ఉదయ్ ఇద్దరు పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వస్తారు. భూమి పూర్తిగా కోలుకోవటంతో ఇక భూమి చేయి పట్టుకొని, "అమ్మ భూమి, ఇప్పుడు నీకు బాగానే ఉంది కదా? ఏ ప్రాబ్లం లేదు కదా?" అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. "నాన్న, ఇప్పుడు బాగానే ఉంది నాన్న. నేను బాగున్నాను నాన్న, కంగారు పడకండి" అని భూమి చెప్తూ ఉంటుంది. "నాన్న, రేపు డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ ఉంది నాన్న" అని భూమి చెప్పగానే శరత్ చంద్ర ఒక్కసారిగా భూమి చేతిని వదిలేసి, "నువ్వు ఆ డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయటానికి నేను ఒప్పుకోను" అని చెప్తూ ఉండటంతో భూమి షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. ఉదయ్ కూడా షాకింగ్‌గా వింటూ ఉంటాడు. "నాన్న, అలా మాట్లాడకండి నాన్న. ఆ సర్టిఫికేట్ తెచ్చుకోవటం కోసం నేను ఎంత కష్టపడ్డానో మీరు కూడా చూశారు కదా నాన్న. మరెందుకు నాన్న ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు? ఓపెనింగ్ చేయొద్దని చెప్తున్నారేంటి?" అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది. "అవును అంకుల్, ఆ డ్యాన్స్ అకాడమీ భూమి ఇప్పుడు ఓపెన్ చేస్తే ప్రాబ్లమ్ ఏంటి?" అని ఉదయ్ కూడా అడుగుతూ ఉంటాడు. "ఇప్పుడు భూమితో పాటి ఆ డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయడానికి వాడి పేరు కూడా ఉంది అని, వాడితో కలిసి డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయటం నాకు అస్సలు ఇష్టం లేదు" అని శరత్ చంద్ర అరుస్తూ ఉంటాడు. "ఇందులో తప్పేముంది అంకుల్" అని ఉదయ్ అంటాడు. "చూసే నలుగురు ఏమనుకుంటారు అల్లుడు గారు? తప్పుగా అర్థం చేసుకుంటారు. ఏంటి మీరు ఎలా మాట్లాడుతున్నారు?" అని శరత్ చంద్ర అంటే, "చూడండి మావయ్య గారు, నాకు భూమిపై పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి మీరు ఇంకేమీ అడ్డు చెప్పకండి. ఆ డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయటానికి నాకైతే అంగీకారమే. మీరు కూడా ఒప్పేసుకోండి. నాకు భూమిపై నమ్మకం ఉందని చెప్తున్నాను కదా" అని ఉదయ్ చెప్తాడు. దాంతో భూమి సంతోషపడుతూ ఉంటే శరత్ చంద్ర ఇక ఓకే అన్నట్లుగా సైలెంట్‌గా చూస్తూ ఉంటాడు. అలా శరత్ చంద్ర కూడా ఒప్పుకోవటంతో భూమి సంతోషపడుతూ ఉంటుంది.